గోదావరికని మార్కండే కాలనీలోని శ్రీ లిటిల్ జూనియర్స్ ప్లే స్కూల్లో గురువారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలను నిర్వహించగా మాతృమూర్తుల నుండి విశేష స్పందన లభించింది. సందడి వాతావరణం మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ సురభి శ్రీధర్, అంజనీపుత్ర ఎస్టేట్ డైరెక్టర్ గుర్రాల సురేష్, పాఠశాల కరెస్పాండెంట్ రేణుకుంట తిరుపతి ముఖ్య అతిథులుగా హాజరై సంక్రాంతి పర్వదినం విశిష్టతను వివరించారు. రంగోలి అనేది సంస్కృత పదమని, అది రంగవల్లి నుంచి వచ్చిందేనని తెలియజేశారు. ఇంటి ముందు ముగ్గు పెడితే మంచి జరుగుతుందని, ఇంట్లోకి అతిథులను ఆహ్వానించడానికి గుర్తు అని చెప్పారు. ముఖ్యంగా సిరి సంపదనలు ఇచ్చే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్లుగా భావిస్తూ ముగ్గులను తీర్చిదిద్దుతారని వివరించారు. ముగ్గులు మహిళల్లోని మేధాశక్తిని పెంపొందించి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడతాయని సందర్భంగా సూచించారు. ఎవరు కనబడతాలో నాకైతే అర్థమైతలేదు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ నిర్మలాదేవి, ప్లే స్కూల్ అధ్యాపకులు సుస్మిత, స్వప్న, వాణిశ్రీ, సుమలత, మాధవి, అనుష, శిరీష, రంజిత్ కుమార్ యాదవ్, వెంకటేష్, కిషోర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.